హాయ్ నమస్తే. నేను మీ వైద్యుని డాక్టర్ ఉప్పనవారి గణేష్ పాటిల్, శ్రీ ధన్వంతరి ఆయుర్వేద వైద్యశాల మరియు ఋషి పారంపరిక పంచకర్మ చికిత్సాలయం. మీరు చూస్తున్నారు అనేక రకాల సమస్యలకి బైసా పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ఇప్పుడు శ్రీ ధన్వంతరి ఆయుర్వేద వైద్యశాల మంచి కేంద్రంగా, ఒక ఉపచార కేంద్రంగా ఇక్కడ ఉండటం జరిగింది. సో నేను స్టేటస్లో పెట్టాను. ఆ అమ్మాయి మన దగ్గర దాదాపు గత 3 నుంచి 4 నెలల ట్రీట్మెంట్ తీసుకుంటుంది. పంచకర్మలో అసలు చెప్పలేము మనం, ఎంత అద్భుతమైన ట్రీట్మెంట్స్ అంటే. తను మా దగ్గర ఫస్ట్లో వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న చెప్పారు, సరిగా మాట్లాడకపోవటము, జనాలలో వెళ్ళి ఆట పాటలలో ఉండకపోవటము, భయంగా ఉండటం, ఇవన్నీ చేసేది. సో మన దగ్గర నిరంతరంగా గత 6 నెలల నుంచి ఇప్పుడు మన ఇక్కడ స్వర్ణబిందు ప్రాశన అనే ఈ పుష్యమి నక్షత్రం ఆ మందు కూడా చేస్తాము. అదేవిధంగా తనకి ఇక్కడ శిరోధారము, పాదాభ్యంగనాలు, తగిలిదారాలు, ఇలా కొన్ని బ్రాహ్మియల్స్తో పీచులు ఇవ్వటము. సో అన్ని ఇచ్చిన తర్వాత తన యొక్క మానసికత ఈరోజు చాలా మంచిగా మారిందండి. తన ఇంట్లో బాగా చక్కగా తన పనులు తను చేసుకోవటము, ఎవరికి ఎక్కువగా మాట్లాడకపోవటము, స్కూల్కి వెళ్ళటము, ఇవన్నీ జరుగుతున్నాయి. వెనకాల వాళ్ళ అమ్మ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. సో నేను ఇక్కడ చెప్పదలిచిన ఉద్దేశం ఏంటంటే, ఆయుర్వేదిక్లో అనేక ప్రత్యేకతలు, అద్భుతాలు ఉన్నాయండి. కాకపోతే వాటిని ఉపయోగించుకునే విధానం మనకు కావాలి, మనం ఉపయోగించుకోవాలని నేను చెప్తున్నాను. లేకపోతే ఇప్పుడు అనేక రకాల వైద్య విధానాలు మనం ఇప్పుడు చూస్తున్నాం, సమాజంలో ఉన్నాయి. కానీ సరైన ఔషధాలు అనేవి మనకు చాలా అవసరం. కేవలం నేను ఆయుర్వేదికే సరైనదని చెప్తాను. ప్రతిదీ వాటి స్థానంలో చాలా ప్రత్యేకతను కలిగి ఉంది. కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా అనేక రకాల దీర్ఘకాలికలకు చాలా ప్రత్యేకమైన చికిత్సా విధానాలను కలిగి ఉన్న వైద్య శాస్త్రమే ఆయుర్వేదం. సో ఇలాంటి ఆయుర్వేదంలో మన యొక్క ఋషిమునులు మనకు అందించిన అద్భుతాలు ఎన్నెన్నో ఉన్నాయండి. కాబట్టి మీకు, మీ పరిసర ప్రాంత ప్రజలకి ఎవరికన్నా ఎలాంటి సమస్య ఉన్నా ఒకసారి ఆయుర్వేదిక్ కేంద్రాలను కూడా మీరు సందర్శించండి. మీ యొక్క ఆరోగ్యాన్ని రక్షించుకోండి. రక్షించుకోవడం అంటే ఆ టైం కోసమే మనకు ఉపశమనం కలగడం కాదండి. మన యొక్క ఉపశమనము మనకు నిరంతరంగా, మనకు జీవితాంతం తోడుగా ఉండే విధంగా ఉండాలి. ఆహారపు అలవాట్లు బాగుండాలి. మనం యొక్క ఈ తినే మెడిసిన్స్ కూడా మంచిగా ఉండాలి. ఎక్కువ డోసు అధిక మోతాదులో ఉండకూడదు. సో ఇలా ఎన్నో నియమాలు ఉన్నాయి. సో అలాంటి నియమాల నిబంధనలతో పాటు మంచి వైద్యాన్ని అందించిన మన ఋషిమునులు చాలా గ్రేట్ అండి. కాబట్టి వారు అందించిన ఈ వైద్య శాస్త్రాన్ని మన జీవితంలో తీసుకొచ్చి మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ధర్మ అర్థ కామ మోక్ష ఏదైతే మన యొక్క జీవన ఉద్దేశం, పురుషార్థ చతుష్టయాలను కంప్లీట్ చేసుకునేది ఉందో, అద్భుతమైన శక్తితో, ఉత్సాహంతో మనం ఆయుర్వేదిక్ మందుల ద్వారా కూడా ముందుకు వెళ్ళొచ్చని ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. సో ఖచ్చితంగా మీకు ఏదన్నా సమస్య ఉంటే ఒక్కసారి శ్రీ ధన్వంతరి ఆయుర్వేద వైద్యశాలను సందర్శించి మీ సమస్యను పరిష్కరించుకోగలని కోరుతూ మీ వైద్యుడు డాక్టర్ ఉప్పనవారి గణేష్ పాటిల్. ధన్యవాదాలు.